నిజానికి తిరుమల శ్రీవారి ఆలయం అనేది ఒకే వ్యక్తి లేదా ఒకే కాలంలో నిర్మితమైనది కాదు. ఇది అనేక శతాబ్దాలుగా వివిధ రాజవంశాలు, రాజులు మరియు భక్తుల విశేష కృషి, దానం మరియు అపారమైన భక్తికి ప్రతీక. మీరు పేర్కొన్నట్లుగా ఈ పవిత్ర క్షేత్రం యొక్క మూలాలు చాలా ప్రాచీనమైనవి. పల్లవ మరియు చోళులు. మొదటగా పల్లవ రాజులు ఈ ఆలయానికి పునాది వేసినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆ తరువాత చోళులు ఆలయాన్ని మరింతగా విస్తరించారు. వారు ఆలయానికి గోపురాలు, ప్రాకారాలు మరియు ఇతర నిర్మాణాలను జోడించడంతో పాటు నిత్యపూజలు, ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. చోళ చక్రవర్తులైన రాజేంద్ర చోళుడు, కులోత్తుంగ చోళుడు వంటివారు శ్రీవారి ఆలయానికి భూములను, ఇతర సంపదలను దానం చేశారు. పాండ్యులు. చోళుల తర్వాత పాండ్య రాజులు కూడా ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. విజయనగర సామ్రాజ్యం. తిరుమల ఆలయ చరిత్రలో అత్యంత స్వర్ణయుగం విజయనగర సామ్రాజ్యపు కాలం. ఈ సామ్రాజ్యానికి చెందిన రాజులు ఆలయానికి అపారమైన సంపదను, ఆభరణాలను సమర్పించారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు తమ భార్యలతో కలిసి అనేక పర్యాయాలు తిరుమలను సందర్శించి ఆలయ గోపురాలకు బంగారు తాపడం చేయించారు మరియు అమూల్యమైన రత్నాలతో స్వామివారికి అలంకరణలు చేయించారు. ఈ కాలంలోనే ఆలయం అపూర్వమైన వైభవానికి చేరుకుంది. ఆధునిక కాలం. ఆ తరువాత మద్రాస్ మహారాజులు, మైసూరు వడయార్లు మరియు బ్రిటిష్ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఏర్పడిన తర్వాత ఆలయం క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. నేడు ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మరియు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతోంది. అందువల్ల తిరుమల ఆలయం అనేది ఏ ఒక్కరి శ్రమఫలితం కాదు, అనేక మంది రాజులు, భక్తులు మరియు రాజవంశాల సమిష్టి కృషితో, భక్తితో రూపుదిద్దుకున్న ఒక అద్భుతమైన నిర్మాణ సంపద.